హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన స్వీట్. ఈ స్వీట్ని రవ్వతో చేసుకుంటామండి. చాలా రుచికరంగా ఉంటాయి, సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ని ఇలా రెడీ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదేనండి, ఉప్మాకి యూజ్ చేస్తాం కదా, ఆ రవ్వని వేసుకొని దీని నెయ్యిలో మంచి కలరు అలాగే మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 కప్పు పాలు వేసుకున్నానండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు, మీరు పచ్చివైనా పోసుకోవచ్చు. ఫస్ట్ 1 కప్పు వేసుకున్నాం కదా, ఇంకొక కప్పు పాలను వేసుకున్నాను. మొత్తం 2 కప్పుల పాలు పడతాయి. ఇలా 2 కప్పుల పాలు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనిని పాలల్లో కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ తక్కువ తినేవారైతే 1/2 కప్పు కానీ 1/2 కప్పు కానీ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న రవ్వకి పాలకి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తోనే మ్యాష్ చేసుకున్నట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. దీని ఫ్లేవర్తో స్వీట్ చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడక్కడ గడ్డల్లాగా ఉన్నాయి కదా, కానీ స్పూన్తో మ్యాష్ చేసుకున్నట్లు కలుపుకున్నట్లయితే ఇలా గడ్డల్లా లేకుండా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే ప్యాన్కి అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి. ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని కొన్ని వాటర్ కలుపుకోండి. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదండి. న్యాచురల్ పసుపుతోటే టేస్టీగా కలర్ఫుల్గా ఉండే స్వీట్ని రెడీ చేసుకుంటున్నాము. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని హాఫ్ లాగా డివైడ్ చేసుకోవాలి. కొంచెం ఏమో వేరొక బౌల్లోకి అలాగే ఇంకొంచెం ప్యాన్లో అలాగే ఉంచాలి. ఎందుకంటే మనం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పసుపు వాటర్ని ఇందులో పోసుకొని ఈ రవ్వని రెడీ చేసుకుంటాము. ఇలా ప్యాన్లో హాఫ్ వరకు ఉంచేసి దానిలో ఈ పసుపు కలిపిన వాటర్ని పోసుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మ్యాష్ చేసుకుంటూ ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. బాల్స్ లాగా రెడీ చేసుకునే ముందు చేతులకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం రవ్వ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. మంచి కలర్లో ఉన్నాయి కదండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా టేస్టీగా రెడీ చేసి పెట్టండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే చాలా రుచికరంగా ఉంటాయి. ఆ రవ్వ మిశ్రమం మొత్తం
అన్ని బాల్స్ ఈక్వల్గా వచ్చేలాగా అన్నిటిని కూడా సేమ్ సైజులో రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న గోళీ అంత సైజులో ఈ బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న రవ్వ మిశ్రమం మొత్తం కలుపుకుంటూ ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. మనం వేరొక బౌల్లోకి రవ్వ మిశ్రమం తీసుకున్నాం కదా, దాన్ని కలుపుకునే ముందు చేతులకి మరలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ కంటే కూడా కొంచెం పెద్ద సైజులో రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలండి. కొంచెం డొప్పలాగా చేసుకొని దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లో కలర్ బాల్ని పెట్టేసుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. అంచులను అన్నిటిని క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా సింపుల్ కానీ చాలా రుచికరంగా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. పైన చూస్తే వైట్గా ఉంటుంది, లోపల మనం ఎల్లో కలర్ బాల్ పెట్టేసుకున్నాం కాబట్టి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ స్వీట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇలా రౌండ్గా లడ్డు సైజులో మనం ఈ బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇంకొకటి చేసి చూపిస్తాను. రవ్వ మిశ్రమం ఫస్ట్ కొంచెం చేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని రౌండ్గా చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ సైజులో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 వేళ్ళతో వత్తుకున్నట్లయితే మనకి ఇలా చిన్న బౌల్ లాగా అయిపోతుంది, ఇలా డొప్పలాగా అయిపోతుంది. దీనిలో ఎల్లో కలర్ బాల్ పెట్టేసుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. తర్వాత రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఎక్కడికి కూడా క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. చూసారా, మనకి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. రవ్వ లడ్డులో ఇది ఒక రకం అండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్. ఓపెన్ చేసి చూస్తే లోపల ఎల్లో కలర్ బాల్ ఉంటుంది, అలాగే పైన వైట్ కలర్, రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. ఇదే సైజులో ఇలా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా కట్ చేయగానే లోపల ఎల్లో కలర్ స్వీట్, పైన చూస్తే వైట్ కలర్, చాలా బాగుందండి. ఇలా చేసి పెట్టినట్లయితే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా మారం చేయకుండా తినేస్తారు, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉండే రవ్వ స్వీట్ని ఎలా రెడీ చేసుకుని చూసారు కదా, చాలా సూపర్గా సాఫ్ట్గా ఉన్నాయి. అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా లడ్డులాగా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. రవ్వ లడ్డూలు అంటారు. లోపల చూస్తే ఎల్లో కలర్ ఉంటుంది, పైననేమో వైట్ కలర్లో ఉంటాయండి. చాలా రుచికరంగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చాలా సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డుని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.